డీలిమిటేషన్ పేరుతో జీహెచ్ఎంసీలో డివిజన్లను ఇష్టం వచ్చినట్లుగా ఏర్పాటు చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. డివిజన్ల ఏర్పాట్లు తప్పిదాలు జరిగాయంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. డివిజన్ ఏర్పాటు గందరగోళంగా ఉందని చెప్పారు. కార్పొరేటర్ల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకోవడానికే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా డివిజన్లను ఏర్పాటు చేశారని అన్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం ఫీల్డ్ లో పోయి ప్రజలతో సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు? ఇది సైంటిఫిక్ గా లేదు కాబట్టి. రెండోది, కొన్ని హిస్టారికల్ నేమ్స్ కూడా దాంట్లోకి తొలగించి వేరే పేర్లు పెడుతూ అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కౌన్సిల్లో కూడా మరి బలంగా మా పార్టీ పక్షాన మా కార్పొరేటర్లు, మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు కూడా మరి ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ డివిజన్ 150 డివిజన్లకే మరి ప్రాపర్ గా అధికారులు లేరు. మరి ఇక్కడనే మ్యాన్ పవర్ లేకపోతే ఆ 150 డివిజన్లను తీసుకొచ్చి మీరు ఏ పద్ధతిలో గడుపుతున్నారు?